నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. బోడుపల్కు చెందిన 10వ తరగతి టాపర్ భవిత చదువుకు చేయూతనిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంధన భారం తగ్గించాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కలిశారు. సేవాదల్ నిర్వహించిన శిక్షణా శిబిరం వివరాలను సీఎంకు వివరించి శాలువతో సన్మానించి గాంధీ చరఖాను బహుకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సేవాదల్ను రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సేవాదల్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారని మిద్దెల జితేందర్ తెలిపారు. బంజారాహిల్స్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ ప్రజలకు అదే నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామని తెలిపారు. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే శాఖల సేవలను ఒకే చోట అందించేలా సదుపాయాలు కల్పిస్తున్నామని, 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తామని వెల్లడించారు. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా ముద్రేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. దీంట్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే వస్తారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ఇతరత్ర చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో కొత్త జంటని మనసారా ఆశీర్వదించి దీవించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. బోడుపల్కు చెందిన 10వ తరగతి టాపర్ భవితకు ఫీజు బకాయి కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన మంత్రి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి 60,000 ఫీజు చెల్లించి విద్యార్థినికి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే భవిత ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా 20,000 ఆర్థిక సాయం అందించి పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీళ్ళు ఇక్కడ మన ఇంట్లోనే ఉంటున్నాం, ఉండి చదువుకుంటున్నాము. ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే 1,70,000 ఫీజు పే చేయమంటేనే మన అట్లకు 10,000 నాకు చెప్పేసి
కాదు కానీ 50,000 పంపిస్తా అంటే మంచి ఈరోజు మాటలు ఆమె మా చుట్టమేది సరే మనకి మీరు చెప్తుంది కదా సార్ మీకు మాకని. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలి విడతగా 1,00,000 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నమూనా డిజైన్లను పరిశీలించి కీలక సూచనలు చేశారు. రానున్న 40 నుంచి 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ, పార్కింగ్, వాణిజ్య అవసరాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వరకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్కపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ధాన్యం నిల్వలు, లారీల కొరతపై ఆరా తీశారు. జూన్ 2 నాటికి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుర్కపల్లి మండలం వెంకటాపూర్ విలేజ్ ఒక్క విలేజ్ ఏజెన్సీ గారు 5 లీకేజ్లు ఉన్నాయి. ఈ గారు ఏమంటారంటే గుట్ట మీద కోతలు వస్తానికి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే గుట్ట మీద దానికి వాళ్ళు సంపులు అరేంజ్ చేసుకుంటారు. మనం ఇమీడియట్లీ 2 రోజులు బంద్ చేసి ఆ లీకేజ్ అరకట్టాలి. ఏజెన్సీ గారు ఇమీడియట్లీ చేయండి ప్లీజ్. ఇది వారంలో పెద్ద ఇష్యూ అవుతుంది. ప్లీజ్ కొంచెం చేయండి. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం. తుర్కపల్లి మండలం వెంకటాపూర్ విలేజ్ అక్క 2 మోటార్లు నీళ్లు పోతున్నాయి. సుమారు 15 గ్రామాలకు వచ్చే నీళ్లు వేసే పోతున్నాయి. అక్క కొంచెం సీరియస్ చెప్పండి అక్క. ఓకే. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ డివిజన్ సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనా దక్షుడు, పోరాట యోధులని కొనియాడారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచ్లు పట్నం రాజు, భాస్కర్ గౌడ్, పాండు, సీనియర్ నాయకులు మల్లేష్, శ్రీకాంత్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దలకు మరియు అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికగా ఈ రోజు మన సుల్తాన్పూర్ గ్రామంలో ధన్యవాదాలు. ఇంత ప్రాంతంలో ఏం కావాలో చెప్పండి. ఓ శాసనసభ్యునిగా కాకుండా మీ కుటుంబ సభ్యునిగా మీ ఎంబడికి 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఎటువంటి సమస్య అయినా పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మీ ఎంబడి ఉంటారు. మీరు చిన్న వయసు, తప్పుదారి వేయకండి, తప్పటడుగు లేకండి. ఈ తల్లిదండ్రుల నమ్మకాలు ఎక్కడ వమ్ము చేయకండి. ఈ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు శివాజీ మహారాజ్ గారి చరిత్ర గురించి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. చక్కగా దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు భువనగిరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాజకీయ లబ్ధి కోసం భరోసా యాత్ర నిర్వహిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పెరిగాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు మీద స్పష్టంగా చెప్తున్నాం. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, గత వారం నుంచి చెప్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్గా చెప్పారు. ఈరోజు వడ్ల కొనుగోలుకు
ఇబ్బంది ఏదైనా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. కారణం ఏంటంటే వడ్ల కొనుగోలుకు ఎంఎస్పీ ప్రైస్ అని పెడతారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏమో రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. ఈరోజు వచ్చే ఆ వడ్లను మినిమం సపోర్ట్ ప్రైస్ కొని ఆ రైస్ మిల్లులకు అప్పచెప్పినప్పుడు ఆ రైస్ మిల్లులకు సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్స్ ఇస్తే మిల్లర్లు వచ్చే పంట ఏదైతే పంట ఉన్నదో 75 లక్షలలో 72-75 లక్షల మధ్యన 50 లక్షలు రాష్ట్రం కొని కనీసం 25 లక్షలు వాళ్ళు కొనాలి. ఆ 25 లక్షలు కొనడానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళు ఏం చెప్తలేరు. రాష్ట్రానికి ఎక్కడ పాల్గొతలేదు. ఇది కేంద్రం బాధ్యత కాదా? ఇది రైతులకు మేలు చేసే బాధ్యత కదా? దేశంలోనే ధాన్యాగారంలాగా ఈరోజు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. అత్యధిక ఒడ్లు పండే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే. తెలంగాణలో అత్యధిక ఒడ్లు పండుతాయి. ఇంత అత్యధికంగా పండినా దేశంలోనే ఎక్కువ పండుతాయి. అయినా ప్రతి గింజ కొంటము అని చెప్పే ప్రభుత్వం దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రి భవనం పూర్తయి ఏడాది గడిచినా వైద్య శాఖకు అప్పగించి 4 నెలలైనా ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు పరికరాలు ఉన్న అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదని విమర్శించారు. ఇంత పెద్ద హాస్పిటల్ అవైలబుల్ అయింది, నీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ నీకు? ఎమ్మెల్సీ గారు ఆమె కనీసం 8th రోజు ఇక్కడ వచ్చి ఇంకోటి ఈ ఆర్ఎంఓ గారు ఐ స్పెషలిస్టు ఆడ బోర్డు పెట్టిరు. ఐ హాస్పిటల్ ఏం పెట్టిరు? క్లోజ్ అని పెట్టిరు. ఆమెనేమో డిసెంబర్లో నేను పెట్టాను, అది బోర్డు అట్లనే ఉంది. మరి ఇవన్నీ ప్రాక్టీస్ తో పెడుతున్నా ఎట్లా పెడుతుంది? పేషెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం పటేల్గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, తూకం ప్రక్రియలను పరిశీలించి జాప్యం లేకుండా కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడంతో పాటు ఓపీఎంఎస్లో వివరాలు నమోదు చేసి పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తు సంబంధించిన వివరాలను సజ్జనార్ వెల్లడించారు. మరో 3 పరారీలో ఉన్నట్లు, వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. కాళేశ్వరంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణ కోసం సుమారు 1000 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యం, త్రాగునీరు, భద్రత, పార్కింగ్ తదితర సౌకర్యాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంత లగ్జరీగా ఉన్నవాడు ఏరియాని బట్టి ఉంటుంది మనకి. కాబట్టి ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఉండగలిగే వాళ్ళు కానీ చాలా తక్కువ బుక్ అయినాయి నాకు తెలిసి. కాబట్టి దాన్ని కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్గా దీన్ని ఉపయోగించుకుంటే పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇదంతా మీరు చాలా స్టార్టింగ్ కెరీర్లో మీకు చాలా టూరిజం కూడా ఇక్కడ కనపడుతుంది. మనకి సాయంత్రం ఉదయాన్నే మొదలు పెడితే మనకి పుష్కర స్నానం, తర్వాత స్వామివారి అభిషేకము మరియు పూజ, దాని తర్వాత హోమం
ప్రతిరోజు ఒక హోమం నిర్వహించడం కూడా కింద పెడితే ఎక్కడ కూడా ఎండ వేడి లేకుండా అన్ని చోట్ల మ్యాట్లు పరిచారు. పరవడమే కాకుండా చాలామంది భక్తులు ఆశ్చర్యపోయేది ఏంటంటే అటు ఇటు స్ప్రింక్లర్స్ పెట్టి ఈ ఎండ ఉపశమనానికి మంచి చిరుజల్లులతోటి ఉపశమనానికి చేయడం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు అంతకుముందు ఉన్నటువంటి ఉద్దేశంతో దానికి ఉన్నటువంటి అనుభవంతో టెంట్ సిటీ అని కూడా పెట్టారు. ఆ టెంట్ సిటీని మీరు చూస్తే మీ దగ్గర ఎట్లా పెట్టాలో మనం చేసుకోవడం. మేర కులస్తుల కోసం మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాజం రుణపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకటరాజం అన్నారు. బషీర్బాగ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేర కులస్తుల ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు, అధిక నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా అండ్ ఎలక్ట్రికల్ నా పేరు సంఘ మేరా కార్పొరేషన్ చైర్మన్. మిత్రులు మార్చెట్టి లక్ష్మణ గారు, స్టేట్ మేరా, అదేవిధంగా కీర్తి శేఖర్ గారు కన్వీనర్, అదేవిధంగా సంఘం సీనియర్ నాయకుడు, అదేవిధంగా రాయబారపు సంతోష్ గారు నియమించి మరి తగు ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకు అందరి కూడా మా తెలంగాణలో ఉన్నటువంటి మేరకుల జాతి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మి నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఇలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కానీ పిక్చర్స్ కానీ పెట్టుకున్నా సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం కానీ ఎలాంటి ప్రయోజనం మాకు లేదని ఆసిపురవాసులు చెప్తా ఉన్నారు. ఎవరిని కలిసినా కూడా మేము రేపు మాపు అనే మాటే కానీ ముందుకు వెళ్ళట్లేదని ప్రజలు చెప్తున్నారు. ఏంటమ్మా ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడనే పుట్టినళ్ళు, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే ఈ లైన్కి అని చెప్తారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రజల్లో పొదుపు చర్యలపై అవగాహన కల్పించాలని జనతా భారతి ప్రతినిధులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్ శివరామకృష్ణరాజు, యానపు యేసు తదితరులు మాట్లాడుతూ ఇంధన విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా గ్రామ స్థాయిలో డ్వాక్రా సంఘాలు, అధికారులు, విద్యార్థులతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణాల దృష్ట్యా ఆ యొక్క ప్రభావం ఆర్థికంగా మన దేశంపై పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 రోజుల క్రితం సప్తపది కార్యక్రమాలను ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా అనవసరమైనటువంటి వృధా ఖర్చులు విద్యుత్తులో కానీ, విద్యుత్ అవసరాల్లో కానీ, అలాగే ఇంధన అవసరాల్లో కానీ అనవసరమైన ఖర్చులు చేయకుండా తగిన పొదుపును పాటించినట్లయితే రాబోయే రోజుల్లో కార్యక్రమాల్ని మోటివేషన్ చేసినట్లయితే సత్ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యొక్క సంక్షోభాన్ని అధిగమించడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా సంసిద్ధత తెలియజేసి ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా జనతా వర్గ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ్ రెడ్డి పటాన్చెరు లయన్స్ క్లబ్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ మాదిరి జైపాల్ ముదిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జైపాల్ ముదిరాజ్ ఆమెకు అభినందనలు తెలియజేసి మహిళా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సాధికారత కోసం ఆమె సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో టైర్ రీట్రేడింగ్ వర్క్షాప్లో
డైబ్లాస్ట్ ఘటన చోటు చేసుకుంది. వర్క్షాప్ను సందర్శించేందుకు వచ్చిన ఓ వ్యక్తి పేలుడు తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన సమయంలో అక్కడ 3 వ్యక్తులు ఉండగా ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భువనగిరి టౌన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు కట్కమోజు వీరస్వామి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కట్కమోజు ఉపేందర్ 25 కిలోల బియ్యం దానం చేశారు. ఇలాగే ఇట్టుబోయిన రాజు, డొప్ప హరికృష్ణ మంచినీళ్లు మరియు కూరగాయలు అందించగా జూపల్లి భూమయ్య, పెంటయ్య 516 అన్నద ప్రసాదానికి విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పేదలను మోసం చేసిన బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. హైదర్గూడలో జరిగిన సమావేశంలో బాధితురాలు కరిష్మా జైస్వాల్ మాట్లాడుతూ చంగిచెర్లలో స్థలాలు ఇప్పిస్తామని చెప్పి 1000కి పైగా కుటుంబాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. తర్వాత అవి ప్రభుత్వ భూములు, పట్టాలు నకిలీవని అధికారులు తేల్చారని తెలిపారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు కరిష్మా జైస్వాల్. విఠల్వాడి నారాయణగూడలో ఉంటాను నేను. నా దగ్గర సమస్య వచ్చింది. కే నరసింహరావు, ఈయన విఠల్వాడి నారాయణగూడలో ఉంటాడు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రోటలు చేస్తారు కదా, వాళ్ళందరికీ పట్టాల జమీన్, గవర్నమెంట్ పట్టాల జమీన్ ఇస్తాడని వాళ్ళ దగ్గర నుంచి 50,000, 20,000, లక్షలు, 2 లక్షలు అట్లాంటి పైసలన్నీ తీసుకొని వాళ్ళందరికీ మోసం చేస్తుండు. చేరళి, మల్కాజ్గిరి, మేడపల్లి, అవుటర్ ఆఫ్ హైదరాబాద్లో వీళ్ళందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాడని వీళ్ళ దగ్గర నుంచి ఎంత పైసలు తీసుకున్నాడు. వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇదంతా మోసం చేస్తుండో, ఈయన బీజేపీ గవర్నమెంట్లో ఉండే ఇంత మోసం చేస్తుండు, మీ అందరికి ఇంత బదనాం చేస్తుండు, మీ వెనకాలంతా పేర్లు తీస్తుండు, ఇదంతా అంతా ఫేక్ గవర్నమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తుండు, పైసలు తీసుకుంటుండు, పైసలు పెట్టుకుంటుండు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి ఆయన దగ్గర నుంచి, ఆయనకి ఈ పోస్ట్ నుంచి తీపిచ్చేయండి. మీరు అంతా మీ పేరే పెట్టి అంత బదనాం చేస్తుండు, మీరైతే ఏం చేస్తలేరు కానీ మీ పేరు పెట్టి ఇంత పైసలు తీసుకుంటుండు, అందరికి మోసం చేస్తుంది. ఇది కరెక్టా? కొంచెం ఇది చూసుకోండి సార్ మీరు ఇదంతా. ఇంకా స్పెషల్లీ రేవంత్ రెడ్డి సార్కి నేను అడుగుతాను, సార్ ప్లీజ్ ఈ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు కదా, पार्टी वाले बदनाम, खारा पैसे लोग की मदद कर रही मैं, पटालू की ज़मीन दे तू मुल्क के पेपर्स बनाए, फेक पेपर्स है, उसमें कुछ भी नहीं है, ना तो वहाँ ज़मीन है, ना तो कोई स्टैम्प है, ना कुछ है, कौन सा स्टैम्प है, क्या है, कुछ पता नहीं उसका, बस दे दिया. वो अनपढ़ लोग हैं, उनको कुछ पढ़ाई नहीं आती, घर घर काम करने वाले हैं, वो लेके हेल्प मांग रहे अपने से. कांग्रेस पार्टी के रह के रिक्वेस्ट कर रही कि उन लोगों की मदद होना चाहिए. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు సహనం పాటించాలని సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ కోరారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నమస్కారం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం జిల్లా వైడ్ నడుస్తుంది. ఆ భాగంలో ఇవాళ హుస్నాబాద్ ఏరియా, హుస్నాబాద్ డివిజన్లో వచ్చాము. కన్నా మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఇంకా లాస్ట్ 2-3 డేస్ హమాలీ షార్టేజ్ వల్ల కొంచెం కష్టమవుతుందని చెప్తున్నారు లోకల్స్, కానీ ఇవాళ మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఎవ్రీ ఒక 20 minutesకి ఒక ట్రాక్టర్ అన్లోడ్ అయిపోతుంది. సో
వర్కర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి దాంట్లో ట్రాక్టర్స్ వెహికల్స్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాయి. ఇవాళ 1 డేలోనే ఒక 60-70 వరకు పెంచే ప్లాన్లో ఉన్నారు. సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అయితే ఎంతవరకు స్మూత్గా చేయగలమో అది అంతా అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసుకుని నడుస్తుంది. ఓన్లీ వీ రిక్వెస్ట్ పబ్లిక్ని ఆ తర్వాత పేషెన్స్గా ఉండి ఇక్కడ కూడా కొన్ని చిన్న ఇష్యూస్ చిన్న ఫైట్స్ అవుతున్నాయి. మా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. బోడుపల్కు చెందిన 10వ తరగతి టాపర్ భవిత చదువుకు చేయూతనిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంధన భారం తగ్గించాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.